అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థులు దాడి చేయడంతో ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటి ఆవరణలో పూల కుండీలను విద్యార్థి నాయకులు పగలగొట్టారు. సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కడ ఈ పూల కుండీలు అవి పగలకొట్టి ఘర్షణ వాతావరణం సృష్టించినటువంటి విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సద్దుమణిగిందా లేదా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ చందు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ ఏదైతే సంఘ నేతలు అయితే నిరసన అయితే తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోకి అయితే ఈ జేఏసీ సభ్యులు కూడా దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే అల్లు అర్జున్ ఇంటిపైకి రాళ్లు అయితే పూర్తిగా విసరడం జరిగింది. జేఏసీ నేతలను అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది బౌన్సర్లు కూడా వాళ్ళైతే అడ్డుకునే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు బౌన్సర్లకి ఇటు జేఏసీ నేతలకు కూడా కొద్దిగా వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పుష్ప సినిమా రిలీజ్ సమయంలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా జేఏసీ డిమాండ్ చేస్తూ కూడా అక్కడైతే నినాదాలు చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు కూడా ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. ఇమీడియట్ గా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా సినిమా రిలీజ్ సమయంలోని రేవతి అని ఆమె చనిపోయింది. అలాగే ఆమె కొడుకు కూడా పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే జేఏసీ సంబంధించిన సభ్యులందరూ ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇల్లు ముట్టడికి అయితే ప్రయత్నించారు. అలాగే ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిగా ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అల్లు అర్జున్ బౌన్సర్లతో వాళ్ళైతే వాగ్వాదం పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలోని అక్కడ ఉన్న ఇంటి సెక్యూరిటీ కూడా వాళ్ళైతే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి కూడా ఎక్కువ ఘర్షణ జరిగింది. అలాగే మరొక పక్క జేఏసీ సభ్యులు కూడా ఇంటి పైకి ఎక్కి కూడా అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు విసిరే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని, రేవతి చనిపోయిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించి అల్లు అర్జున్ ఎటువంటి పరామర్శ చేయలేదు. అలాగే అల్లు అరవింద్ కూడా ఏదైతే కేవలం పరామర్శించ రావడం జరిగింది తప్ప ట్రీట్మెంట్ కి సంబంధించి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదు. అలాగే మరొక పక్క ఏదైతే పుష్ప సినిమాకి సంబంధించి ప్రాఫిట్స్ లో 50% రేవతి కుటుంబానికి ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే నినాదాలు చేశారు. ముఖ్యంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే ఇమీడియట్ గా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడంతో అక్కడ ఘటనా స్థలంగా అయితే ఇమీడియట్ గా జూబ్లీహిల్స్ పోలీసులు కూడా చేరుకున్నారు. అక్కడ చేరుకున్న ప్రస్తుతం వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని ఏదైతే జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే తరలించారు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన కూడా సంచలనం రేపుతుంది. ఒక పక్క ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, అలాగే మరొక పక్క అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సంఘటనపై సీరియస్ కావడం, వీటన్నిటి పరంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ అల్లు అర్జున్ ఇష్యూ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు జేఏసీ సంఘ నేతలతో కాకుండానే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏదైతే ఆ ఘటనపై సీరియస్ గా అయితే విచారిస్తుంది. ఇటు పోలీసులు కూడా ఈ ఘటనపై సీరియస్ గా విచారణ అయితే కొనసాగిస్తుంది. అటు ఏదైతే ఘటనా స్థలంలో ఉన్న ఏసీపీ అలాగే ఎస్హెచ్ఓతో పాటు కూడా పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర నుంచి సేకరించి మరి ఇటు సివి ఆనంద్ కూడా ఈ ఇష్యూపై కూడా చాలా సీరియస్ గానే ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ దగ్గర ఉన్న బౌన్సర్లు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శించారంటూ కూడా కొద్దిసేపటి క్రితమే సివి ఆనంద్ కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు బౌన్సర్లకు వార్నింగ్ ఇస్తూ కూడా ఏదైతే ఇలాంటి సంఘటనలు మరొకసారి రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కమిషనర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం కూడా వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే తరలించడం జరిగించండి. కుమార్, ముఖ్యంగా ఈ తొక్కిసలాట ఘటనలో ఆ మహిళను రక్షించలేకపోయానంటూ కూడా సిఐ రాజు నాయక్, ఒక పోలీస్ అధికారి కూడా కన్నీటి పర్యంతమైనట్టు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ టీం నుంచి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని, కేవలం థియేటర్ యాజమాన్యం నుంచి ఉందంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. మరోవైపు ఇప్పుడు ఆ దాడి తర్వాత కూడా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వచ్చి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. పరిస్థితిని కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్ ఏంటి? వాస్తవంగా ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలోని అక్కడ స్పాట్ లో ఉన్న ఎస్హెచ్ఓ అలాగే లేడీ ఎస్ఐ ఇద్దరు కూడా ఆ మహిళను కాపాడేందుకు కూడా ఎంతో ప్రయత్నించారు. ఆ విజువల్స్ కూడా కొద్దిసేపటి క్రితమే కమిషనర్ సివి ఆనంద్ కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆ ఎస్హెచ్ఓ కూడా కొద్దిగా కన్నీటి పర్యంతం అయ్యారు. ఎందుకంటే ఆ తన చేతిలోనే ఆమె చనిపోవడం చాలా బాధాకరంగా ఉందంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఒక పక్క ఈ సంఘటన జరుగుతున్న సమయము, అలాగే మరొక పక్క అల్లు అర్జున్ ని థియేటర్ నుంచి పంపించే ప్రయత్నం చేసినా సరే అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్ళడం జరగలేదు. ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత వెళ్తానని డిమాండ్ చేయడం కూడా ఏదైతే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్పాట్ లో అక్కడ ఏసీపీ అలాగే ఎస్హెచ్ఓ ఇద్దరు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ సినిమా థియేటర్ లోకి ఎంట్రీకి వచ్చే సమయంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కూడా ఏదైతే రోడ్ షో చేసుకుంటూ కూడా వచ్చాడో ఆ విజువల్స్ కూడా కొద్దిసేపటి క్రితమే కమిషనర్ సివి ఆనంద్ కూడా రిలీజ్ చేశారు.
ముఖ్యంగా అక్కడి నుంచి రోడ్ షో చేసుకుంటూ కూడా థియేటర్ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ముందుగా అల్లు అర్జున్ మామ కూడా అదే థియేటర్ కి రావడం జరిగింది. ఆ తర్వాత వెహికల్లో అల్లు అర్జున్ కూతురు, మళ్ళీ ఆ తర్వాత వెహికల్లో అల్లు అర్జున్ కొడుకు, అలాగే మరొక వెహికల్లో అల్లు అర్జున్, ఇలా వరుసగా 4 వెహికల్స్ అయితే వాళ్ళు రావడం జరిగింది. అదే సమయంలో థియేటర్ లోకి వెళ్ళిన సమయంలో కూడా ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ అంటే టాప్ ఫ్లోర్ లో అయితే అల్లు అర్జున్ అయితే తన సీట్ దగ్గరికి వెళ్ళాడు. అలాగే కింద ఫ్లోర్ లో ఉన్న జనాలందరూ కూడా ఒక్కసారిగా పైకి ఎక్కే ప్రయత్నం చేసిన సమయంలోనే రైట్ ఇటు రేవంతి అలాగే ఆమె కొడుకు కూడా కింద పడడం జరిగింది. చంద్ర. రైట్ కుమార్, థ్యాంక్ యూ.